వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. గుండె ఆపరేషన్ చేయించుకున్న ప్రతాప్ రామకృష్ణను పరామర్శించిన బండి సంజయ్. కొట్టుకుపోయిన అందవెల్లి తాత్కాలిక వంతెన 42 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు. మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి. కారు ప్రమాద బాధితుడిని కాన్వాయి వాహనంలో ఆసుపత్రికి తరలింపు. ప్రజావాణి కార్యక్రమం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజావాణి ప్రారంభించిన కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి. ఇక డీటెయిల్స్ లోకి వెళితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణను పరామర్శించారు. ఇటీవలే సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకున్న ప్రతాప్ రామకృష్ణ మియాపూర్లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ రామకృష్ణను కలిసిన బండి సంజయ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్తో పాటు వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయ ప్రధాన పూజారి శ్రీకాంత్ మిశ్రా గురూజీ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వి సుభాష్, జె సంగప్ప తదితరులు ప్రతాప్ రామకృష్ణను కలిశారు. पुनर्ब्रह्माणो वासूनीतायते मलयुधिः द्वितेन त्वमन्तन्वं वयधाय सत्याः सन्पूजयमानस्य कामाः हर नमः पार्वतीपते हर महादेव हर शंभो गणेश और लोगों को चंदन लगा ईमानदारी से काम करने वाले आदमी हैं. अभी तो कुछ नहीं है, तो और रिलेशन है पूरा हर नमः पार्वतीपते हर हर महादेव हर शंभो
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని అందవెల్లి పెద్దవాగు బ్రిడ్జ్ నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన రాత్రి కురిసిన భారీ వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో దాదాపు 42 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గత 2 సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జ్ 2 పిల్లర్లు కూలిపోయాయి. దీంతో నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పనుల్లో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో కురిసిన భారీ వర్షానికి తాత్కాలిక బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో ఆయా గ్రామీణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లా పర్యటనను ముగించుకొని కుసుమంచి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లా చెంబెల మండలం కేంద్రంలో కారుని ప్రమాదవశాత్తు బైక్ ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పైన ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనను గమనించిన మంత్రి పొంగులేటి హుటాహుటిన తన కాన్వాయ్ని ఆపి కాన్వాయ్లోని ఓ వాహనంలో క్షతగాత్రుని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్థానిక ప్రజలు, క్షతగాత్రుని కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల్లో భాగంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా వరకు భూ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వాటిని పరిష్కరించడం కోసం అదే విధంగా గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజావాణిని ఉపయోగించుకోవాలని ప్రజలను తెలిపారు. గ్రామాల్లో ఆసరా పింఛన్, కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ జిల్లా పరిషత్ పాఠశాలలో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల 4వ తరగతి విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయులు 8 అంశాలపై పోటీలు నిర్వహించి వాటిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడా పాఠశాల ఎంపికలు జరుగుతాయని వ్యాయామ ఉపాధ్యాయులు బుజ్జిరెడ్డి తెలిపారు. ఎంపిక అయిన వారికి జిల్లా స్థాయిలో నిర్వహించే క్రీడలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు బుజ్జిరెడ్డి, అనిల్, పరశురాములు, రాజశేఖర్, శ్రీనివాస్, శ్యామ్, పోతుగల్ ప్రధాన ఉపాధ్యాయులు రాధాకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. చేతులు కిందకి అనే వరకు కాళ్ళు ముందుకు వస్తుంది. ఇంకా కానాలి, కాళ్ళు వెనక్కి కానాలి. ఎవరి లైన్ వాళ్ళ ఇద్దరే. ఫస్ట్ నెంబర్ 2 నెంబర్స్ పోయి నీ లైన్ అది. రెడీ. भारद्वाज 5.99. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్ లాల్, ఆర్డీఓ బి గంగయ్యలతో కలిసి పాల్గొని ప్రజలను అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వీళ్ళందరూ ఉంటారు. మిగతా వాళ్ళు యూ కెన్ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్ అండ్ అవైలబుల్ ఉండండి. ఏమైనా ఉంటే మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. యూ కెన్ క్యారీ ఆన్. ఈ నేను చెప్పిన 4-5 డిపార్ట్మెంట్స్ వాళ్ళు ప్లస్ సర్వే డిపార్ట్మెంట్ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గుండె ఆపరేషన్ చేయించుకున్న ప్రతాప్ రామకృష్ణను పరామర్శించిన బండి సంజయ్. కొట్టుకుపోయిన అందవెల్లి తాత్కాలిక వంతెన, 42 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు. మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి, కారు ప్రమాద బాధితుడిని కాన్వాయి వాహనంలో ఆసుపత్రికి తరలింపు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.